ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ధ్యానానికి ఆటంకాలు, అష్టమదాలు. అందులో ఒకటి వంశమదం. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు. ధ్యానం అంటే మన యొక్క అంతరంగాన్ని శుభ్రం చేసుకోవడం. మన మనసులో ఉన్నటువంటి అహంకారము, మమకారము, గర్వము, అసూయ, ఇవన్నీ మలినమైనటువంటి గుణాలు. ఈ మలిన గుణాలను మనం తొలగించుకొని ఆ భగవంతుని వైపు మన యొక్క మనసును తిప్పడం. ఏదో కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి కూర్చున్నామా లేచామా కాదు. మనలో ఉన్నటువంటి ఆ సరికాని గుణాలను తొలగించి ఆ భగవంతుని వైపు మన మనసు మళ్లించాలి. ధ్యానానికి ఎన్నో రకాల ఆటంకాలు ఉన్నాయి. అందులో ఒకటి సూక్ష్మమైన ఆటంకం, ఇది వంశమతం. వంశమతం అంటే ఏముంటుంది? నేను గొప్ప వంశంలో పుట్టాను, మా కుటుంబం చాలా గొప్పది, మా పూర్వీకులు ఎంతో గొప్ప మహానుభావులు, మా జన్మ చాలా ఉన్నతమైనటువంటిది అని ఇలా ఒక భావన. మరి ఈ వంశ గౌరవాన్ని గౌరవించాలి, తప్పు కాదు. మన యొక్క తల్లిదండ్రులను కానీ, మన యొక్క పూర్వీకులను కానీ, మన యొక్క వంశాన్ని కానీ మనం గౌరవించడం అస్సలు తప్పు కాదు, మన ధర్మం అది. కానీ వాటిని చూసి మనం గర్వపడటమే కాకుండా ఇతరులను తక్కువగా చూడటం. అంటే లేని వాళ్ళని చూసినా కొంచెం ఇది కులమతం కింది కూడా వచ్చేస్తుంది. కులమతం అన్నా వంశగౌరవం అన్నా రెండు కొంచెం ఇంచుమించు ఒకటే లాగుంటాం. తక్కువ కులం వాళ్ళని చూసినా, తక్కువ డబ్బున్న వాళ్ళని చూసినా ఈ వంశమతం మనకు ఎదురుపడుతుంది. మరి ఈ ధ్యానం చేసే వాళ్లకు ఇక్కడి నుంచే ఈ వంశమతం అనేది మొదలవుతుంది, ఆ ఆటంకంగా ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ అహంకారం మెల్లగా కరుగుతుంది. అసలు ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి అంటే నేను అనే భావాన్ని తగ్గించడం. కానీ ఈ వంశమతం ఏం చేస్తుంది? నేనే గొప్పవాడిని అనే భావాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ ధ్యానము మరియు వంశకరం ఈ రెండు ఒకే చోట ఎక్కువ కాలము ఉండవండి. ఎందుకంటే ధ్యానం అంటేనేమో భగవంతుని వైపు ఉన్నటువంటి మనసు, వంశమతం అంటే ఇది మనసుకు సంబంధించి. ఈ రెండు ఒక దగ్గర ఎక్కువ కాలము ఉండలేవు. ధ్యానం అంటే ఇక్కడ చూడండి, భగవంతుణ్ణి దర్శించే అద్దం వంటిది. మరి ఆ అద్దం పైన వంశమతమైనటువంటి దుమ్ము పేరుకుపోతే మనకు ఆ దైవ స్వరూపం కనిపించదు. ఆ దైవ స్వరూపం మనకు కనిపించాలంటే మనం ఏం చేయాలి? వినయం అనే వస్త్రంతో ఆ దుమ్మును తుడిచాం. ఆ దుమ్ము తుడిస్తే మాత్రమే నీకు ఆ భగవంతుని యొక్క ప్రతిబింబం నీకు చక్కగా మన హృదయంలో కనిపిస్తుంది, దర్శనమిస్తుంది. అందుకే ఈ విషయం గురించే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 5వ అధ్యాయం 18వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు వంశమతం గురించి అంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవితస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన. అంటే ఇక్కడ విద్యా వినయాలు కలిగినటువంటి బ్రాహ్మణులోను, ఆవులోను, ఏనుగులోను, కుక్కలోను, కుక్క మాంసం తినేవాడిలోను ఒకే ఆత్మను ఎవరైతే చూస్తారో వాళ్ళే నిజమైనటువంటి జ్ఞానులు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ
శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఒక సత్యాన్ని బోధిస్తున్నాడు. ఏంటి ఆ సత్యం? ఆత్మకు వంశము, కులము, జన్మభేదం అనేది ఏది ఉండదు. అందరిలోనూ ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు. ఇక ఇక్కడ ధ్యానం అంటే ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడం. మరి చూడండి, అసలు ఈ వంశమదం అనేది ఎలా పుడుతుంది అనే ఒక సందేహం రావచ్చు. మానవుడు పుట్టినప్పటి నుంచి తన గురించి అనేక రకమైనటువంటి విషయాలు వింటూ ఉంటాడు. ఏంటి ఆయన వినే విషయాలు అంటే, మా వంశం గొప్పది, మేము గొప్ప వాళ్ళము, మా కుటుంబం చాలా పేరు పొందిన కుటుంబము, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేదు, మా పేరు చెప్తే ఊర్లో అందరూ గుర్తుపడతారు, ఊర్లో కాదు డిస్టిక్ లోనే గుర్తుపడతారు అని ఇలాంటి రకరకాలైనటువంటి మాటలు పదే పదే వింటుంటే మెల్లమెల్లగా వాళ్ళలో ఆ గర్వభావం అనేది ఏర్పడుతుంది. ఆ గర్వభావం ఏర్పడమే కాకుండా ఏం చేస్తారు, ఇతరులతో పోల్చడం మొదలు పెడతారు. నేను ఎక్కువ, వాళ్ళు తక్కువ అనే ఈ భావన మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ భేద దృష్టి వస్తుందో ఆ సమత్వ దృష్టి అనేది పోతుంది. మరి ఆ సమత్వ దృష్టి ఎప్పుడైతే పోతుందో, అంటే సమానంగా చూసే దృష్టి ఎప్పుడైతే పోతుందో అటువంటి చోట మనకు ఈ ధ్యానం అనేది కుదరదు. మరి మనం కనుక ఉదాహరణకు మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఏంటి అంటే, దుర్యోధనుడు కురువంశ యువరాజు. మరి అతనికి అపారమైనటువంటి సంపద ఉంది, అధికారం ఉంది, రాజవైభవము ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతనిలో ఎంతో గర్వం. ఆ గర్వం అంటే ఇంక అసలు చెప్పడానికే రాదు. అంతటి గర్వము, అహంకారంతో ఉంటాడు దుర్యోధనుడు. మరి విదురుడు, ఇతడు ఎట్లాంటి వాడు అంటే ధర్మజ్ఞుడు, వినయశీలి, చాలా గొప్ప వ్యక్తి, భగవంతుని యొక్క భక్తుడు. మరి ఒకసారి ఏమవుతుందంటే, శ్రీకృష్ణుడు శాంతి దూతగా హస్తినాపురానికి వెళ్లాల్సి వస్తుంది. మరి శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నాడని చెప్పేసి దుర్యోధనుడు తన యొక్క రాజ్యభవనంలో ఎంతో ఘనమైనటువంటి విందు ఏర్పాటు చేస్తాడు. దుర్యోధనుడు తన యొక్క వైభవాన్ని, తన యొక్క ఆ కుటుంబం గురించి గొప్పలు చూపించాలని అనుకుంటాడు. ఎవరు? దుర్యోధనుడు శ్రీకృష్ణుడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు మరి? విదురుని ఇంటికి వెళ్ళాడు. ఎందుకు ఎందుకు వెళ్ళాడు విదురుని ఇంటికి అంటే, చూడండి, దుర్యోధని ఇంట్లో ఎంతో సంపద ఉంది. ఎంత సంపద ఉందో అంత గర్వం ఉంది దుర్యోధనికి. మరి అంత అహంకారం కూడా ఉంది. మరి విదురునికి ఏముంది? ఎంతో వినయం, భక్తి, ప్రేమ. అసలు ఆయన భక్తికి, ఆయన వినయానికి చెప్పనలవి కాదు. భగవంతుడు నువ్వు ఏ వంశంలో పుట్టావని చూడడు. అతడు చూసేది ఏంటి? ఎవరి హృదయంలో అయితే ప్రేమ ఉందో అదే చూస్తాడు. ఎవరి హృదయంలో అయితే ప్రేమ, భక్తి ఉందో అదే చూస్తాడు. అది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. మరి ఈ ధ్యానంలో ఈ వంశమదం మనకు ఎలా అడ్డుపడుతుంది? ధ్యానానికి వంశమదం అనేది అడ్డంకు అని చెప్తున్నాం. ఎట్లా అడ్డుపడుతుంది అంటే, ధ్యానానికి కూర్చున్నప్పుడు మనకి ఎట్లా ఉండాలి మన మనసు అంటే, ఎంతో ప్రశాంతంగా ఉండాలి. కానీ ఈ వంశమదం కారణంగా మనకు ఎక్కడో లోపల అసూక్ష్మంగా ఉంటుంది, మాకే డబ్బు ఉంది, మాకంటే మించిన వాళ్ళు లేరు అని. అది ఎట్లా ఆలోచిస్తుందంటే, నేనెంతో ప్రత్యేకమైనటువంటి వాడిని, నాకు ఎంతో గౌరవం ఉండాలి, ఇతరులంతా నాకంటే తక్కువ ఉన్నవాళ్ళు. ఈ భావాలు ఎప్పుడైతే ఉన్నాయో ఇంకా మనసులో ఏమవుతుంది? అలజడి మొదలవుతుంది. మరి ఆ అలజడి ఎప్పుడైతే మొదలవుతుందో ఇంకా ధ్యానం కుదురుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అలజడి, అహంకారం, గర్వం, అసూయ, ఇటువంటి
లక్షణాలున్న మనసులో ధ్యానం ఎప్పటికీ ఉండదు. మొదట మనసుకు శాంతి కావాలి, అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది. మరి ఈ అహంకారం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 16వ అధ్యాయం 18వ శ్లోకంలో ఏం చెప్తాడు అంటే, అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సస్వితః మమాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్య సూయకః. ఇది 16వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పారు. అహంకారము, గర్వము, దర్పము ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇతరులలో ఉన్న నన్ను గుర్తించలేరు. అంటే తనలో ఉన్న ఇతరులో ఉన్న నన్ను గుర్తించలేడు అని చెప్తారు. ఎవరు చెప్తున్నారు ఈ విషయము? శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ చెప్తుంది. మరి ఈ వంశమదం కూడా ఈ అహంకారంలో భాగమేనండి. అందుకే మనకు ఆ గర్వం ఎప్పుడైతే పెరుగుతుందో, ఆ గర్వం పెరిగే కొద్దీ ఆ భగవంతుని యొక్క అనుభూతి మనకు తగ్గుతుంది. మరి నిజమైన గొప్పతనం ఏంటి అంటే, చూడండి, గొప్పతనం అనేది మన పుట్టుకలో లేదు. గొప్పతనం అనేది మనకున్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలలో ఉంది. చూడండి, ఒక అతను మంచి కుటుంబంలో, గొప్ప కుటుంబంలో పుట్టాడు. ఎంతో అష్టైశ్వర్యాలు ఉన్నాయి. కానీ గుణం చూస్తే మంచి గుణాలు లేవు, అన్ని చెడు గుణాలే. మరి ఎటువంటి ఇంట్లో పుడితే ఏం లాభం? ఏమైనా ప్రయోజనం ఉందా? చూడ్డానికి గొప్ప కుటుంబం, కానీ గుణం బాలేదు. కాబట్టి ఆ గొప్ప కులంలో పుట్టినటువంటి ఏ ప్రయోజనం లేదు. అదే సాధారణ కుటుంబంలో పుట్టిండు ఒక వ్యక్తి, డబ్బు లేదు కానీ దైవభక్తి ఉంది, వినయం ఉంది, ధర్మం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది? అతడు ఎంతో గొప్ప వ్యక్తి. డబ్బున్నది కాదు ముఖ్యం, భగవంతుని పట్ల ఎంత భక్తి, వినయం, ధర్మం, ప్రేమ ఉన్నాయి అన్నదే మనకి ఇక్కడ ముఖ్యం. అందుకే భగవంతుడు మన యొక్క వంశవృక్షాన్ని చూడడండి. ఏం చూస్తాడు? మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ధర్మం చూస్తాడు. కాబట్టి జ్ఞానానికి మొదటి మొట్టు ఏంటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మరొక శ్లోకం ద్వారా మనకి ఇలా చెప్తున్నాడు. ఏంటంటే 13వ అధ్యాయం 7వ శ్లోకం, అమానిత్వ మదం బిత్వ మహింస క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అంటే ఇక్కడ గర్వం లేకపోవడం, డాంబికం లేకపోవడం, సరళత్వం అంటే మనసులో ఎటువంటి కపటం లేకపోవడం, ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళే జ్ఞానానికి అర్హులు. జ్ఞానానికి మొదటి లక్షణం, ధ్యానానికి ఇదే పునాది. ఇవేవి తగ్గించుకోకుండా నీకు ధ్యానం కుదరాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మరి వంశమదాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఎలా అంటే, ప్రతిరోజు మనం ధ్యానంకి కూర్చునే ముందు మనలో మనం, అంటే ఇవన్నీ వంశమదం ఎవరికైతే ఉంటుందో, ఎవరెవరికి ఏ గుణమైతే సరికాని గుణం ఉంటుందో వాటిని తగ్గించుకోవడానికి వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చెయ్యాలి. ఏం గుర్తుంచుకోవాలంటే, ఈ శరీరం అనేది తాత్కాలికమైంది. ఈ వంశమంతా, నేను ఇప్పుడు నివసించే ఈ వంశమంతా ఇది శరీరానికి సంబంధించింది. నా నిజస్వరూపం ఏది అంటే ఆత్మ. మరి నాలో ఏ ఆత్మ అయితే ఉందో, ఏ భగవంతుడైతే ఉన్నాడో, ప్రతి ఒక్కరిలో అదే పరమాత్మ ఉన్నాడు. ఈ భావన కనుక మనం రోజు కనుక మన మనసులో అనుకుంటే ఆ వంశమదం అనేది కరిగిస్తుంది, మెల్లమెల్లిగా కరిగిపోతుంది. చూడండి, ఎక్కడికన్నా ఒక ఫంక్షన్కి వెళ్తే ఏం చేస్తారు? విఐపి సీట్స్ అని అరేంజ్ చేస్తారు. ధ్యానంలో ఇలాంటివన్నీ ఏముండవు. ఎవరొచ్చినా సరే అందరూ వరుసగా కూర్చోవలసిందే. నువ్వు గొప్ప, నువ్వు తక్కువ అనేది ఏముండదు. ఇక్కడ కులం మతం తేడా ఉండదు, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఏమీ లేదు. పత్రికారు ఒకటే చెప్తారు, అందరిలో ఉన్నది ఒకటే శ్వాస.
అందరం మనమంతా ఒకే కుటుంబం, ఆత్మ కుటుంబీకులం అని చెప్తారు. అందుకే ఇక్కడ మరి ఇదే విషయం, ఈ సమదర్శనం అనే సంగతి 6వ అధ్యాయం 29వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే, సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్వ సమదర్శన. అంటే యోగి అన్ని జీవులలో తన ఆత్మను, తనలో అన్ని జీవులను దర్శిస్తారు. మామూలు వాళ్ళు చూడలేరండి. ఒక యోగి, ఒక జ్ఞాని మాత్రమే తనలో ఆత్మను, అందరిలో ఉన్న ఆత్మను చూడగలుగుతాడు. ఇదే అండి ధ్యానానికి పరాకాష్ట అంటే ఇదే. ఇక్కడ కులము లేదు, వంశము లేదు, పేద ధనిక ఇవేవి భేదం లేదు. అందరిలో ఉన్నది ఒకే ఒక భగవంతుడు. ఆయనే కనిపిస్తాడు ప్రతి ఒక్కరిలో. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వంశ గౌరవం, వంశ మదం ఎలా ఉంటుందంటే, మన వంశం గొప్పదై ఉండొచ్చు, మన కుటుంబం గొప్పదై ఉండొచ్చు, మన పూర్వీకులు కూడా ఎంతో గొప్ప వాళ్ళై ఉండొచ్చు. వాటన్నిటినీ మనం గౌరవించాలి. కానీ నాకింత ఉంది కదా, నా కుటుంబమే, నా వంశమే గొప్పది అని ఎప్పుడు మనం గర్వపడకూడదు. ఎందుకంటే ఈ గర్వం అనేది మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో ఆ ధ్యానం యొక్క ద్వారాన్ని మూసేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఎట్లుండాలి? వినయంగా ఉండాలి. ఎప్పుడైతే వినయంగా ఉంటామో ఆ వినయమే మన యొక్క ఆ ధ్యాన ద్వారాన్ని మనకు తెలుస్తుంది. చూడండి, దుర్యోధనుడు ఎంతో రాజ్య కుటుంబం, వైభవంగా ఉంది. కానీ విదురుని భక్తి కృష్ణునికి చాలా ప్రియమైంది. మరి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేసిండు? దుర్యోధనుడి ఇంటికి వెళ్ళలేదు, విదురుని ఇంటికి వెళ్ళాడు. అలాగే మన జన్మ కంటే మన వినయం, మన భక్తి, మన హృదయ శుద్ధి మనకు భగవంతునికి చాలా చాలా ప్రియమైనవి. ఏంటివి? మన వినయం, మన భక్తి, మన హృదయ శుద్ధి. ఇవి మాత్రమే భగవంతుడికి నచ్చుతాయి. కాబట్టి ప్రతిరోజు మన హృదయంలో ఇలాంటి భావన నిలుపుకోవాలి. ఏమని? నేను గొప్ప వంశానికి చెందిన వాడిని కాదు, నేను ఆ పరమాత్మని యొక్క సంతానాన్ని. అందరిలో ఉన్నటువంటి ఆ భగవంతుడే నాలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ భావన వస్తుందో, మనలో స్థిరపడుతుందో, మెల్లిమెల్లిగా మనకు ఈ వంశమదం అనేది మొత్తం కరిగిపోతుంది. ఆ అహంకారం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇది బాగా బాగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కరిగిపోయినప్పుడు ఏమవుతుంది? మన మనసు ఎంతో ప్రశాంతమవుతుంది. మనం చేసే ధ్యానం కూడా చక్కగా లోతుల్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఆ లోతుల్లోకి వెళ్తామో ఆ భగవంతుని యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. ఆ భగవంతుని యొక్క అనుభూతి, ఆ ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం కావాలంటే మనలో ఉన్నటువంటి ఎన్నో సూక్ష్మంగా దాగి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకుంటే గనక ఆ భగవంతుని యొక్క దర్శనం మనకు కలుగుతుంది. మరి ఈ వంశమదం పోవాలంటే ఏం చేయాలి? మనం మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, ఆ ధనమదాన్ని, ఆ వంశమదాన్ని మనం కరిగించుకోవాలి. దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం పత్రిగారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సరే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.